నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి యేసుక్రీస్తు ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని వ్యాఖ్య. కష్టపడే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్న ప్రతిపాటి పలువురు ఐటీడీపీ కార్యకర్తలకు బహుమతులు అందజేత. పురుషోత్తమపట్నంలోని షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఆదివారం జరగనున్న దత్త జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరిన ఆలయ ప్రధాన అర్చకులు మురికిపొడి లక్ష్మీనారాయణ. స్థానిక ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ మంచి ప్రతిభ కనపరిచిన ఇరువురు ఉద్యోగులు ఘనంగా సత్కరించి బహుమతులు ప్రదానం చేసిన డిపో మేనేజర్ ఎస్ రాంబాబు. క్రీస్తు బోధనలు ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. మండల కేంద్రమైన నాదెండ్లలో రక్షణ క్రీస్తు మినిస్ట్రీస్ నాదెండ్ల వారి ఆధ్వర్యంలో దైవజనులు బోటుమంచి సాధు యూసుఫ్ మరియు మరియమ్మ మెమోరియల్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేసిన మత పెద్దలను వారు సత్కరించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే తాను శాసనసభ్యుడిని అయ్యానని తెలిపారు. కన్వెన్షన్ హాల్ను ఎంతో బాగా నిర్మించారని, ఈ కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. క్రీస్తు జన్మించిన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. రేపటి నుంచి పలు గ్రామాల్లో జరగబోయే సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లిట్ క్యాంపు చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డిఎస్పీ శ్రీనివాసరావు, పార్టీ నేతలు నెల్లూరు సదాశివరావు, నల్లమూత హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మైటీడీపీ యాప్ ద్వారా వస్తున్న కంటెంట్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులను శనివారం మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. 6 నెలల తెలుగుదేశం పార్టీ పాలనలో సాధించిన ఘన విజయాలను, ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ మైటీడీపీ యాప్లో వస్తున్న కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అత్యధిక పాయింట్లు సాధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 14 మందికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి వచ్చిన బహుమతులను ప్రతిపాటి చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుమతులు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున వారి సేవలను సోషల్ మీడియా అందించే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతిపాటి ఆకాంక్షించారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు శనివారం జరిగిన 5 స్టార్ లైటింగ్ అండ్ డెకరేషన్స్ తోట శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ నూతన జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని సీకే కన్వెన్షన్ నందు జరిగిన రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు కుమారుని వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. వేడుకల్లో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎలపతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టాబతిని చిట్టిబాబు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌదరా సెంటర్లో చేసిన శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం స్థానిక శ్రీహరి జ్యువెలర్స్ అధినేతలు రాజుమల్లు అనిల్, రాజుమల్లు సునీల్ అన్నదమ్ములు ఇరువురు స్వామివారికి అతి విలువైన కాసుల హారాన్ని బహుకరించారు. తొలుత హారానికి షరఫ్ బజార్ నుంచి దేవాలయం వరకు నగరోత్సవం నిర్వహించారు. అనంతరం వేద పండితులు మేళతాళాడ నడుమ హారాన్ని స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా రాజమల్లు అనిల్, రాజమల్లు సునీల్ మాట్లాడుతూ స్వామివారికి నెల 15వ తేదీ నిర్వహిస్తున్న గరుడోత్సవాన్ని పురస్కరించుకొని కాసుల హారం బహుకరించినట్లు తెలిపారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్ల మీదుగా స్వామివారికి కాసుల హారం అందించడం జరిగిందని చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
భక్తులందరికీ కూడా మనవి, ఈరోజు క్రీస్తు శిష్యులు రాజమౌళి రాఘవ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సుని అనిలు వారి ఇరువురు కూడా శ్రీహరి గోల్డ్ మర్చెంట్ ఆధ్వర్యంలో గరుడోత్సవాన్ని చాలా అతివైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఈ గరుడోత్సవంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ గరుడోత్సవ కార్యక్రమంలో క్రీస్తున్నటువంటి శ్రీ రాజమౌళి రాఘవ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇద్దరు కూడా 3 రోజుల నుంచి ఇక్కడే ఈ దేవాలయంలో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుడికి అన్ని కార్యక్రమాలు, పూజలు కానీ, నైవేద్యాలు కానీ, ప్రసాదాలు కానీ అన్నీ కూడా వారి దగ్గర నుండి చేస్తున్నారు. మరి ఒక భక్తుడు ఏంటంటే శ్రీ వాసవి జ్యువెలర్స్ అధినేత అరవపల్లి బసవి గారు అల్లుడు మధు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. వెంకటేశయ్య నాన్నగారి జ్ఞాపకార్థం, రాజమౌళి వీరరాఘవ గారి జ్ఞాపకార్థం స్వామివారికి ఈ గరుడ సేవ అనే ఒక కార్యక్రమాన్ని మన చిలకలూరుపేటలో నిర్వహించాలని కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆలోచనతో కూడిన ఈ యొక్క మంచి కార్యక్రమం స్వామివారి దయ వల్ల ఇవాళ మా సోదరుడు అనిల్ కుమార్, శ్రీహరి జ్యువెలరీస్ మరియు మా అమ్మ జానకీదేవి గారి సహాయ సహకారాలతో, ఆశీస్సులతో స్వామివారికి లక్ష్మీ కాసుల హారాన్ని ఇవాళ సమర్పించాము. అటువంటి అదృష్టాన్ని మాకు ప్రసాదించి అటువంటి కుటుంబంలో పుట్టే అవకాశాన్ని మాకు కలిగించిన వెంకటేశ్వర స్వామికి సదా రుణపడి ఉంటాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం సందర్భంగా శనివారం శ్రీకృష్ణుని నిత్య పంచామృత సుగంధ ద్రవ్య అభిషేక ఇత్యాది విశేష పూజా కార్యక్రమాలు, పంచహారతుల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ జపం చేశారు. భక్తుల శ్రీకృష్ణ నామస్మరణం నడుమ ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి పంచహారతులు సమర్పించారు. అభిషేకం అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గీతామందిరం కమిటీ సభ్యులు మున్నలూరి రామకోటేశ్వరరావు, శ్రీకాకుళం వెంకట రాఘకృష్ణ భక్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో 15వ తేదీ ఆదివారం శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేక పూజ, 9 గంటలకు శ్రీ దత్త ప్రదక్షిణ పూజ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ తెలిపారు. ఈ పూజలో పాల్గొని ఎవరైతే దత్తాత్రేయ స్వామివారికి 21 ప్రదక్షిణ చేస్తారో వారికి సర్వకార్య సిద్ధి లక్ష్మీ కటాక్షం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు శ్రీ గురుదత్త ఐశ్వర్య దీప పూజ ఉంటుందని, ఈ పూజలో పాల్గొని దీపాలు వెలిగించిన వారికి గానుగాపూర్ ధర్మక్షేత్రం నుంచి తెచ్చిన దత్తపాదుకలు ఉచితంగా ఇవ్వబడతాయన్నారు. దీపాలు వెలిగించి ఎవరైతే ఈ పాదుకలు ఇంటికి తీసుకువెళ్తారో వారి యొక్క యోగక్షేమాలను దత్తసాయి స్వయంగా చూసుకుంటారని తెలిపారు. విద్య, వివాహ, ఉద్యోగం, సంతానం, లక్ష్మీ ప్రాప్త కలుగుతుందని వెల్లడించారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం దత్త జయంతి కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ రాముడు రామకృష్ణ శాస్త్రి మరియు రుగ్వేద ఘనపాటి పవన్ కుమార్ శాస్త్రిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలా ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయకుమార్ దంపతులచే దత్తాత్రేయునికి ప్రత్యేక
తేనాభిషేకం మరియు పంచామృతేకం నిర్వహించారు. విశిష్ట అలంకరణ చేశారు. అలాగే ధూపదీప నైవేద్య పంచహారతలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలు భక్తులు విశేషంగా పాల్గొని గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు. శ్రీ ద్వారకామయ సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గురువారం మందిరం వద్ద 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆలయంలో నిత్య పూజలు ఉంటాయన్నారు. మన చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో శ్రీ సాయినగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో ఈ రోజున ఆది పురుషుడు ఆది గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుడు వారి యొక్క జయంతి జరిగింది. ఆ సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, దశవిధ పూజా కార్యక్రమం జరిగింది. అనగాదేవితో కూడిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని, ఆయన ఆశీస్సులతో మనందరికీ కూడా మంచి జరగాలని, ఆయన ఆశీస్సులతో అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయుర్వేదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దత్త జయంతి సందర్భంగా సాయి భక్తులందరికీ, దత్త భక్తులందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. సద్గురు సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం దత్త, శ్రీ దత్త, జై జై దత్త, సద్గురు దత్త. పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ మంచి ప్రతిభ కనబరిచి సంస్థకు లాభం చేకూర్చిన 2 ఉద్యోగులను ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్ రాంబాబు శనివారం సత్కరించారు. డ్రైవర్ వసంతరావు, కండక్టర్ రత్నకుమారిని తన ఛాంబర్లో పలువురు ఉద్యోగుల సమక్షంలో సత్కరించారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ స్థానిక ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారిని సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ విధానం వలన ఉద్యోగులు స్ఫూర్తి పొంది ఆదర్శంగా నిలుస్తారని డిఎం కితాబిచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్తో పాటు పలువురు ఉద్యోగులు నాయకులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణ యావత్ ప్రజానికానికి, ప్రయాణికుల దేవుళ్ళందరికీ కూడా నమస్కరించి డిపో మేనేజర్ ఎస్ రాంబాబు గారు తెలియజేయనిదేమనగా ఈరోజు చిలకలూరుపేట డిపో నందు మరి ఆదర్శ ఉద్యోగులని నమస్కరిస్తూ వాళ్ళకి మేము ఆదర్శ ఉద్యోగులందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది. అన్ని శాఖల నుంచి మేమంతా హాజరయ్యి వాళ్ళని సత్కరిస్తున్నాము. ఎందుకంటే విజయవాడ రూట్లో మంచి అత్యధికమైనటువంటి ఈపీకే ఓఆర్ తెచ్చారు, ప్రయాణికులు మనల్ని పొందారు మన వసంతరావు గారు. అలాగే మాచల రూట్లో కూడా అత్యంత ఈపీకే తెచ్చుకొని ఓఆర్ తెచ్చి కంప్లైంట్స్ లేకుండా ప్రయాణికులతో బాగా సమైకమైనవి మంచి ఫీడ్బ్యాక్తో వాళ్ళిద్దరు కూడా డిపోకు మంచి సేవ చేస్తూ ఈపీకే ఓఆర్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఆదర్శ ఉద్యోగులందరం కలిసి కూడా వాళ్ళ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి మన చిలకలూరుపేట పట్టణంలో మరి ఈరోజు మినీ బస్ స్టాండ్ ఒకటి కూడా అక్కడ ఉంది, ఇక్కడ కళామందిర్ పాయింట్లో. అలాగే ఇక్కడ చీరాలలో కూడా మినీ బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసి అందరికీ ప్రయాణికులకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ప్రయాణాన్ని మంచి లాభాల వాటికి తీసుకొస్తూ ప్రయాణికులకు కోసం, యాత్రల కోసం కూడా పంచారామాలు మొన్నదాకా పెట్టాము, శివరాత్రికి ఏర్పాటు చేశాము, అరుణాచలకు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకేమైనా శైవ క్షేత్రాలు కానీ లేకపోతే విష్ణు దేవాలయాలకు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ప్యాకేజ్ ఇచ్చేసి బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాము. అందరినీ నమస్కరిస్తూ ఆయుర్వేదాలు అందరూ ఉండాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. పులివెందులలో సాక్షి విలేకరి కెమెరామెన్పై జరిగిన దాడిని శనివారం స్థానిక ఏపీయూ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. తొలుత నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట కొంతసేపు నినాదాలు చేశారు. సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు భక్తవత్సలం మస్తానవలి మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. టీవీ9 విలేకరిపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని కూడా ఖండించారు. కార్యక్రమంలో నియోజకవర్గ విలేకరులతో పాటు స్థానిక అధ్యక్ష కార్యదర్శులు
అన్నలదాసు గిరి, షేక్ అబ్దుల్ సత్తార్ తదితరులున్నారు. ఖండించండి ఖండించండి విలేకరులపై దాడులు ఖండించండి అరికట్టాలి విలేకరులపై దాడులను అరికట్టాలి విలేకరులపై దాడులను అరికట్టాలి కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టులపై దాడులు జరిగాయి. హైదరాబాద్లో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. అలానే నిన్న మొన్న కాలంలో కడప జిల్లా పులివెందుల్లో సాక్షి విలేకరిని కవర్ చేస్తున్న అతన్ని కెమెరా లాక్కోవటం, కొట్టడం, తీవ్రంగా హింసించడం లాంటి దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలి. జర్నలిస్టులు కవరేజ్కి వెళ్ళిన వారిపై దాడులు చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్లు? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ రాష్ట్రంలో దాడులు జరగకుండా సంబంధిత అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు చేపట్టి ఇటువంటి వాటిని అరికట్టాలని ఏపీ నుంచి ఎప్పటి నుంచో కూడా దాడులు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు మరి రాజకీయంగా వారు పరిపాలన చేసుకుంటూ చాలామంది వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వార్తల కవరేజీ కోసం వెళ్ళేటువంటి పాత్రిక విలేకరుల పైన మరి ఏం రాస్తారనో ఏం చేస్తారనో మరి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. నిన్న పులివెందుల్లో సాక్షి కెమెరామెన్, సాక్షి విలేకరుల మీద కొంతమంది కావాలని దాడి చేశారు. మరి ప్రజాస్వామ్యంలో పత్రికల స్వేచ్ఛ ఉంది, పత్రికలకు ఒక చట్టం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నా, ఏ పార్టీ వారైనా సరే పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ నేపథ్యంలో పాత్రికేయులు చాలీచాలని జీతాలతోటి వృత్యా విలేకరులుగా పనిచేస్తూ ఉన్నారు. వారి వృత్తిలో భాగంగా వాళ్ళు కవరేజ్కి వెళ్తారు. మరి గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదండి. విలేకరులు ఏం చేస్తారు? మీరు ప్రజాస్వామ్యంలో విలేకరులు రాసేటువంటి వార్తలు చూసి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పాత్రికేయులు రేయింబావులు పనిచేస్తూ ఉన్నారు. మరి నిన్న జరిగినటువంటి దాడి, పులివెందులో చేసినటువంటి దాడి చాలా హేయమైన చర్య. మరి సంబంధిత ఎవరైతే దాడి చేశారో మరి సాక్షి కెమెరామెన్ని, సాక్షి విలేకరులను కొట్టారు, వారిని కఠినంగా శిక్షించాలని మేము ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున, చిలకలూరిపేట ఏపీడబ్ల్యూజే కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తం పట్టణంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న దత్తక్షేత్రంలో ఆదివారం దత్త జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు మురికిపొడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం తైలాభిషేకం ఉంటుందని, సాయంత్రం 9 కోట్ల ఒత్తుల దీప పూజ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే స్తూపంపై జ్యోతి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని లక్ష్మీనారాయణ కోరారు. కార్యక్రమంలో పలువురు దత్త దీక్షదారులు ఉన్నారు. భక్తాగ్రస్తులందరూ కూడా ముందుగా దత్త జయంతి శుభాకాంక్షలు, దత్తాత్రేయ స్వామి వారికి పరిపూర్ణ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ నెల 15వ తారీఖు ఆదివారం దత్త జయంతి సందర్భంగా మన పురుషోత్తమపట్నం గ్రామంలో వేంచేస్తున్న షిరిడి సాయిబాబా మందిరం నందు దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఆదివారం 15వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకి బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమం, అనంతరం దత్తాత్రేయ స్వామి వారికి స్వయంగా భక్తుల చేత తైలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 8 గంటలకి దత్తాత్రేయ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి 9 కోట్ల ఒత్తుల పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక భక్తులందరూ కూడా ఈ దత్త జయంతిలో జరిగే విశేష పూజా కార్యక్రమాలలో, ఒత్తుల పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ దత్త సాయి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని ఎంపీటీఓ సమావేశాల్లో జరుగుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికరణపై మండల స్థాయిలో 2 బ్యాచ్లకు 4 రోజుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ ఆవశ్యకత, పేదరికం లేని మెరుగైన జీవనోపయోగాలు కలిగి గ్రామం అత్యంత ఆరోగ్యంగా ఉంటుందని, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన గ్రామం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి గుంటూరు జిల్లా పరిషత్ డిపిఆర్సి నిరంజన్ రావు, సింహాద్రి, ఎంపీడీఓ హేమలత, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.